హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్ తర్వాత మీ పాత్ ఎలా చూస్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు రెండు టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఇవి చిన్న టాపిక్స్ అయినా మీ లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. సో టాపిక్స్ వచ్చేసరికి ప్యాషన్ అండ్ ప్రెజర్ అనమాట. ఈ ప్యాషన్, ఈ ప్రెజర్ అనేది చూడ్డానికి చిన్న ఉంటాయి కానీ మీ లైఫ్లో చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఎలాగంటే ప్యాషన్ అంటే మీకు అందరికీ తెలిసినట్టు ప్యాషన్ అంటే మీకు నచ్చింది చేయడం. ప్రతి ఒక్కరు ఒక ప్యాషన్ ఉంటుంది కదా, మీకు నచ్చింది చేయడం. దానివల్ల ఏమవుతుందంటే మీకు నచ్చింది చేస్తే మీరు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. లైక్ మీరు ఆ ప్రాసెస్లో ఇంకా ఎక్కువ ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కూడా దాన్నే చేయాలనుకుంటారు కదా. సో దాన్ని ప్యాషన్ అంటారు. ప్రెజర్ ఏంటంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేయడం. లైక్ ఇంట్లో వాళ్ళు మీకు డాక్టర్ ఇష్టం లేకపోయినా సరే డాక్టర్ కమ్మని చెప్పడం, లైక్ డాక్టర్ కోడ్ తీసుకోమని చెప్పడం, లేదా మీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోయినా సరే మిమ్మల్ని బీటెక్లో జాయిన్ చేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు కదా, దాన్ని ప్రెజర్ అంటాం. ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే మీరు చేసే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడూ ఒక స్ట్రెస్లో, టెన్షన్లో ఉంటారు. దానివల్ల మీకు ఫ్యూచర్ ఏంటని అర్థం కాదు, ఇంకా ఫియర్ ఎక్కువైపోతుంది నా ఫ్యూచర్ ఏంటని చెప్పి. సో ప్రతి ఒక్కరు మీ ప్యాషన్ని ఫాలో అయితేనే బెటర్ అండి, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. హౌ టు ఎక్స్ప్లోర్ యువర్ పాత్. మీ పాత్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలంటే వాట్ యు లవ్ ప్లస్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్ ప్లస్ వాట్ ద వరల్డ్ నీడ్స్. మీ ప్యాషన్, వాట్ యు లవ్ అంటే మీ ప్యాషన్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్ మీరు దాంట్లో ఎంతవరకు ఏ స్టేజ్ వరకు ఉన్నారు, లైక్ మీడియమా, యావరేజా, అడ్వాన్సా, ఏ స్టేజ్లో ఉన్నారు, అండ్ వాట్ ద వరల్డ్ నీడ్స్. ఇప్పుడు మీరు మొత్తం ఏఐ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కూర్చొని కోడింగ్ మొత్తం చేస్తాను నేను స్టార్టింగ్ నుంచి అంటే కుదరదు అనమాట. ఎందుకంటే ఏఐ వచ్చింది, మొత్తం ఏఐ కోడింగ్ మొత్తం ఇస్తుంది. జస్ట్ మేనేజ్ చేసే వాళ్ళు కావాలన్నమాట ఇప్పుడు మనకు ప్రజెంట్. సో జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. మీరు ఏదైతే లవ్ చేస్తారో అండ్ మీరు దాంట్లో ఎంతవరకు ఉన్నారో అండ్ వాట్ వరల్డ్ నీడ్స్, ఈ వరల్డ్కి ఏం కావాలో, ఈ మూడు ఈ మూడు కలుపుకుంటే మీ పాత చాలా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్, కెరీర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో కెరియర్స్ ఎలా ఉంటాయి ఒక పర్సంటేజ్ రూపంలో చెప్పాలంటే అప్రాక్సిమేట్ వ్యూ అండి. ఇది ఎగ్జాక్ట్ ఇవే ఉంటాయి అని కాదు. అప్రాక్సిమేట్ వ్యూ వచ్చేసరికి ఏఐ అండ్ డేటా సైన్స్ 25% ఉంటుంది ఫ్యూచర్లో కెరియర్స్. సైబర్ సెక్యూరిటీ 15% ఉంటుంది. హెల్త్ కేర్ అండ్ బయోటెక్నాలజీ 20% ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ 10% ఉంటుంది. సాఫ్ట్వేర్ అండ్ యాప్ డెవలప్మెంట్ 15% ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ 8% ఉంటుంది. స్కిల్డ్ ట్రేడ్స్ అండ్ టెక్ సపోర్ట్ 7% ఉంటుంది. సో మేజర్గా ఏఐ అండ్ డేటా సైన్స్ ఇంకా హెల్త్ కేర్, ఇవి మేజర్ ఉన్నాయి. హెల్త్ కేర్ అంటే మనకు ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్ కావాల్సిందే కదా. లైక్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ హెల్త్ కేర్ కిందకి వస్తాయి కదా. సో మీరు మెడికల్ సైడ్ వెళ్దాం అనుకుంటే మీకు 20% ఛాన్సెస్ ఉన్నాయి కెరియర్లో గ్రోత్ కావడానికి. ఓకే, అండ్ ఏఐ డేటా సైన్స్ వాళ్ళకి 25% అనమాట, అన్నిటికంటే ఎక్కువ ఉంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏఐ చాలా అడ్వాన్స్ అయిపోయింది, చాలా మనం ఊహించలేము కూడా, అంత అడ్వాన్స్ అయిపోయింది ఏఐ అనేది. ఓకే, ఇవి వచ్చేసరికి అప్రాక్సిమేట్ వ్యూ ఆఫ్ ఫ్యూచర్ కెరియర్స్, అంటే ఎంతవరకు డిమాండ్ ఉంటుందని చెప్పి. నెక్స్ట్, ఇంటర్ తర్వాత మీరు డిగ్రీ తీసుకోవాలా బీటెక్ తీసుకోవాలని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. ఈ వీడియో చూస్తే మీకు కన్ఫ్యూజన్ అనేది వెళ్తుంది అండ్ క్లియర్ పాత్ ఉంటుంది. సో మీరు డిగ్రీ లేదా కోర్ ఇంజనీరింగ్ లైక్ మెకానికల్, సివిల్ ఇవి తీసుకుంటే మీ పాత్ ఎలా ఉండాలంటే బెస్ట్ ఫర్ ట్రెడిషనల్ కెరియర్ పాత్స్కి సూటబుల్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, యూపీఎస్సి, బ్యాంకింగ్ ఇవన్నీ రాసుకోవచ్చు మీరు. టైమ్ టు ఎక్స్ప్లోర్ వితౌట్ హెవీ టెక్ ప్రెజర్. మీకు టెక్ ప్రెజర్ అనేది ఉండకుండా సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట మీ లైఫ్ అనేది. వై స్టూడెంట్స్ ఇది ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఈజియర్ సిలబస్ టు మేనేజ్ కంపేర్ టు ఐటీ. ఇవి సబ్జెక్ట్స్ అనేవి కొంచెం ఈజీ ఉంటాయి అనమాట. లెస్ స్ట్రెస్ ఇన్ ద బిగినింగ్లో స్ట్రెస్ తక్కువ ఉంటుంది. యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చెప్పినట్టు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ మీరు ప్రిపేర్ కావచ్చు ఈ లైక్ డిగ్రీ కోర్ ఇంజనీరింగ్ చేసుకుంటాం. మీకు ఇంకా డెప్త్ కావాలంటే కమెంట్ చేయండి ఏ టాపిక్ మీద కావాలో, లైక్ డిగ్రీయా లేకపోతే కోర్ ఇంజనీరింగ్ మీద కావాలో చెప్పండి, దానికి సపరేట్ వీడియో చేసుకుందాం, మనకు టెన్షన్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ సైడ్ ఎవరు చూస్ చేసుకోవాలంటే మెయిన్గా మీరు డిగ్రీ సర్టిఫికేట్ కంటే మీ స్కిల్స్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు చూస్ చేసుకోండి మెయిన్. ఇంకా దీనికోసం మీరు టైం స్పెండ్ చేసే వాళ్ళు మాత్రమే ఐటీ సైడ్ తీసుకోండి, చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. బెస్ట్ ఇఫ్ యూ వాంట్, మీకు హై పేయింగ్ జాబ్స్ కావాలి, ఫాస్టర్ కెరియర్ గ్రోత్ కావాలి, స్కిల్స్ దట్ వర్క్ గ్లోబల్లీ ఉండాలంటే ఈ ఐటీ సైడ్ ఎంచుకోండి, చూస్ చేసుకోండి ఐటీ సైడ్.
అండ్ ఈ ఐటీ సైడ్లో ముందు చెప్పినట్టు డిగ్రీకి ఎలాంటి వాల్యూ ఉండదు. ఉండదు ఇన్ ద సెన్స్ ఒక 10-15% ఉంటుంది. మిగతాది మొత్తం మీ స్కిల్స్ మీదనే ఉంటుందన్నమాట. మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకుంటారో ఐటీలో, ఏ స్కిల్ అయినా కావండి, లైక్ చాలా ఉంటాయి ఐటీ సైడ్. ఐటీ అంటే జస్ట్ కోడింగే కాదు, చాలా ఇన్ డెప్త్ ఉంటుంది. నేను చెప్పినట్టు మీకు కమెంట్ చేయండి, మీరు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ గురించి ఇన్ డెప్త్ మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఓకే. స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకుంటారంటే దీన్ని, ఈ స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, డిగ్రీ కంటే స్కిల్స్ పట్టించుకున్న వాళ్ళు చూస్ చేసుకుంటారు. అండ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు ఫ్రీలాన్సింగ్, కొత్త స్టార్టప్స్ పెట్టగలుగుతారు, రిమోట్ వర్క్ పాసిబుల్. ఈ ఐటీ సైడ్ వచ్చిన వాళ్ళు స్టార్టప్స్ చేయగలుగుతారు, ఫ్రీలాన్సింగ్ చేయగలుగుతారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతారు అనమాట. వాళ్ళు చూస్ చేసుకుంటారు. అండ్ దీంట్లో మీకు డిసిప్లిన్, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్, ఇవి 3 కంపల్సరీ. డిసిప్లిన్ ఉండాలి, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి, అండ్ ప్రాక్టీస్ ఉండాలి. నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది ఉంటేనే ఐటీ సైడ్ రండి. లేకపోతే బ్లైండ్గా ఐటీ మాత్రం తీసుకోకండి. బ్లైండ్గా బీటెక్లో సిఎస్సి తీసుకుంటే జాబ్ వస్తుందని ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఓకే. ద రియల్ ట్రూత్, ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ ట్రూత్ ఏంటంటే, ఇఫ్ యూ బీటెక్ ప్లస్ నో స్కిల్స్, జాబ్లెస్. ఇఫ్ యూ డూ బీఎస్సీ బీకామ్ ఎనీ డిగ్రీ ప్లస్ నో స్కిల్స్, జాబ్లెస్. ఇఫ్ యూ డూ ఎనీ డిగ్రీ ప్లస్ స్ట్రాంగ్ స్కిల్స్, ఎంప్లాయబుల్. సో మీరు ఏ డిగ్రీ చేసినా ఆ డిగ్రీ తగ్గట్టు స్కిల్స్ నేర్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది ప్రజెంట్ మార్కెట్లో, లేకపోతే రాదు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బీటెక్, ద ప్రాబ్లమ్ ఈజ్ బ్లైండ్ బీటెక్. బ్లైండ్ బీటెక్ తీసుకుంటే మీకు ఎలాంటి యూజ్ ఉండదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, లేకపోతే మా ఇంట్లో చెప్పారు బీటెక్ తీసుకోమని తీసుకుంటే అసలు యూజే ఉండదు. మీరు చేయగలుగుతారు, మీకు స్కిల్స్ నేర్చుకునే కెపాసిటీ ఉందంటేనే బీటెక్ తీసుకోండి. బీటెక్లో ఓన్లీ ఐటీ గురించి మాట్లాడుతున్నాను, మిగతా మళ్ళీ కోర్ సబ్జెక్ట్స్ కాదు, కోర్ ఇంజనీరింగ్ కాదు, ఓన్లీ ఐటీ గురించి చెప్తున్నాను నేను. ఓకే. ఇదనమాట. నెక్స్ట్, ఓకే, ఫెయిల్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్లో ఏదో ఒక సబ్జెక్ట్ పోయింది రిజల్ట్ వచ్చినాక, దానికి ఎలాంటి బాధపడకండి. ఫెయిల్యూర్ డస్ నాట్ మీన్ యు ఆర్ వీక్ ఆర్ ఇన్కేపబుల్. మీరు ఇన్కేపబుల్ అని కాదు, వీక్ అని కాదు. మీరు ట్రై చేశారు, నేర్చుకున్నారు, ఎంతో కొంత ఎక్స్పీరియన్స్, లైక్ ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకున్నారు. ఒక్కసారి పోతే ఏముంది, పర్లేదు, ఇంకోసారి రాయండి, అంతేగాని మొత్తం లైఫే ఖరాబ్ అయినట్టు చేసుకొని లేనిపోయిన థాట్స్ అని తెచ్చుకోకండి, మీ పేరెంట్స్ని బాధ పెట్టకండి. ఎవ్రీ ఫెయిల్యూర్ టీచర్స్ యూ వాట్ డస్ నాట్ వర్క్స్ అండ్ బ్రింగ్స్ యూ వన్ స్టెప్ క్లోజర్ టు వాట్ విల్. ప్రతి ఒక్క ఫెయిల్యూర్ అనేది మీ సక్సెస్కి దారి చూపిస్తుంది అనమాట. గ్రోత్ కమ్స్ ఫ్రమ్ మిస్టేక్స్, నాట్ ఫ్రమ్ బీయింగ్ పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్ ఉంటే గ్రోత్ అనేది రాదని కాదు. గ్రోత్ ఎప్పుడు వస్తుందంటే, మీరు ఒక పని చేసి దాంట్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ ట్రై చేస్తారు చూసినామో, అప్పుడు మీ గ్రోత్ అనేది వస్తుంది. ఓకే. ఫైనల్ థాట్, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్ టుడే. ఈ వీడియో చూసినప్పుడే మీకు అన్ని ఆన్సర్స్ తెలిసిపోవాలి అని లేదు, రూల్ లేదు. జస్ట్ స్టార్ట్ విత్ వాట్ యువర్ హార్ట్ బీట్స్ ఫాస్ట్. మీకు ఏదైతే ప్యాషన్ అని చెప్పాను కదా, మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాంతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేసి ద ఫ్యూచర్ ఈజ్ బిల్డ్ స్టెప్ బై యూ. మీ ఫ్యూచర్ అనేది మీరే స్టెప్ బై స్టెప్గా బిల్డ్ చేసుకుంటేనే అవుతుంది. పక్కన ఎవరో వచ్చి బిల్డ్ చేయరు, మీరే బిల్డ్ చేసుకోవాలి. సో టేక్ యూర్ ఓన్ టైం. మీ టైం తీసుకోండి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే తీసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా బేస్ చేసుకొని తీసుకోండి. మీ ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి కూడా తీసుకోండి. నా కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా వీడియోకి లైక్ కొట్టండి.